మరణం తప్పించబడి మహిమగా మార్చబడాలి అని అంటే కష్టాలలో ఉన్న మంచిదే. ఆ కష్టాల కొలిమి నుంచి మనం బయటపడాలనంటే, ఇరుకులలో ఇబ్బందులలో నుంచి బయటపడాలనంటే, మనకున్న నష్టాలన్నింటిలో నుంచి బయటపడాలి అని అంటే వేటేటినో బదరి వృక్షం లాంటి పనికిరాని వాటిని మనం ఆశ్రయించకూడదు, కానీ మన సజీవుడైన దేవుని యొద్దకు మనం వచ్చేవారిగా ఉండాలి. దేవుడు ఏలియాను బలపరిచాడు. బలపరిచిన దేవుడు ఆయనకి చెప్తున్నాడు, దేవుని పర్వతం అనబడిన హోరేబునకు ప్రయాణము కావాలి. ఇప్పటి వరకు ఇంకెవరైనా దేవుని దగ్గరికి రాకుండా ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు పొందుకొని దేవునికి దూరంగా ఉంటే, ఆదివారాలు ఎక్కడెక్కడో కాలయాపన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ 2019వ సంవత్సరంలో ఈ దినాన ఈ సమయాన ఒక మంచి తీర్మానానికి రావాలి, ఒక మంచి నిర్ణయానికి రావాలి. నీ ఆత్మ పున్నామనకు నుంచి తప్పించబడటానికి, నీకున్న కష్టాల నుంచి బయటపడటానికి, నీ వ్యాపారంలో తరచు నిన్ను వెంటాడుతున్న నష్టాల ఊబిలో నుంచి బయటికి రావటానికి, నీ కుటుంబానికి ఉన్న కన్నీటి ప్రవాహపు అనుభవాలు